నంద్యాల ఈ నెల 13న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్న నిమిత్తం గురువారం మధ్యాహ్నం జిల్లా నుంచి బయలుదేరిన బస్సులను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మార్గదర్శకమైన స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 13న ఉదయం 10 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, ఆదర్శ రైతులు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది, రైతులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం యొక్క శాశ్వతమైన అభివృద్ధికి, సుసంపన్నమైన భవిష్యత్తుకు ఈ విప్లవాత్మక స్వర్ణాంధ్ర ప్రణాళిక ఒక దిశానిర్దేశం చేసిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన నవ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అత్యంత ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ పేర్కొన్నారు. అనంతరం బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు ఎస్ఎస్టీలో వెళ్దామని చెప్తున్నామని చెప్పారు సార్. ఇండస్ట్రీస్ కింద ఉన్నాం సార్. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే